సర్ ప్రక్రియ ద్వారా 13 లక్షలకు పైగా ఓట్లు తొలగిస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అటు పార్టీ వారు పలువురు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న సర్ ప్రక్రియలో 13.34 లక్షలకు పైగా ఎన్యూమరేషన్ ఫారాలు సేకరించలేనివిగా అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలోని మొత్తం ఓటర్స్లో ఇవి 3.95%. మృతులు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయిన వారు, డూప్లికేట్ నమోదులు గుర్తించలేని ఓటర్లు వీరిలో ఉన్నారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. అధికారిక లెక్కల ప్రకారం మొత్తం 13,34,831 మంది ఓటర్లు BLOలు పంపిణీ చేసిన తర్వాత తిరిగి సేకరించలేని పత్రాలు జాబితాలో ఉండగా వీరిలో 4,64,212 మంది అంటే 1.37% మంది మృతి చెందిన వారు ఉన్నట్లుగా గుర్తించారు. అలాగే 6,39,553 మంది అంటే 1.89%ని శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు, చిరునామా మారిన వారు లేదా అందుబాటులో లేని వారిగా గుర్తించారు. మరో 1,73,115 మంది డూప్లికేట్ నమోదుల కింద ఉండగా 53,324 మంది ఓటర్ల ఆచూకీ లభించలేదు. వీరు కాక మరో 4,677 మంది ఇతరుల విభాగంలో ఉన్నారు. ఎన్నికల విభాగం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం బూత్ స్థాయి అధికారి విచారణలో ఓటర్ మరణించినట్లుగా తేలితే మృతుల కేటగిరీలో నమోదు చేస్తున్నారు. శాశ్వతంగా వీరే ప్రాంతానికి వెళ్లిపోయినట్లుగా స్థానిక విచారణలో తేలితే పర్మనెంట్గా షిఫ్ట్ అయిన వారుగా గుర్తిస్తున్నారు. ఒకే వ్యక్తి 2 చోట్ల ఓటర్గా నమోదై ఉంటే సదరు ఓటర్ ఎంపిక చేసుకున్న చోట జాబితాలో ఉంచి రెండో దాన్ని డూప్లికేట్గా పేర్కొంటున్నారు. ఫారాలు తీసుకోవడానికి నిరాకరించిన వారు లేదా తిరిగి సమర్పించబోమని చెబుతున్న వారి పేర్లను ఇతరులు కేటగిరీలో చేరుస్తున్నారు. ఈ కేటగిరీలో ఉన్న ఓటర్ల పేర్లను ఆగస్టు 10న విడుదల చేయనున్న ముసాయిదా ఓటర్ జాబితా నుంచి తొలగించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న ధృవీకరణ ప్రక్రియలో అర్హత నిరూపించుకునే వారి పేర్లను తొలగించబోరని వివరించారు. పెండింగ్లో ఉన్న ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ, క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేయడానికి ఎన్నికల సంఘం ఆగస్టు 3 వరకు గడువును పొడిగించింది. ఈ సదుపాయాన్ని వినియోగించుకొని అందుబాటులో లేని ఓటర్లను గుర్తించి అర్హులైన వారెవరూ జాబితా నుంచి తప్పిపోకుండా చర్యలు చేపడుతున్నట్లుగా అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత గణాంకాల్లో హెచ్చుతగ్గులకు అవకాశం ఉంది. ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలోని మొత్తం 3,38,26,448 మంది ఓటర్లకు సంబంధించిన ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తయినట్లుగా అధికారులు తెలిపారు. అందులో 2,25,25,055 అంటే మొత్తం ఫారాల్లో దాదాపు 66.59% ఫారాల డిజిటలైజేషన్ పూర్తయిందని పేర్కొన్నారు. అధికార వర్గాల సమాచారం మేరకు తొలగించే ఓటర్ల సంఖ్య ఇంకా భారీగా ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. అందులోనూ నగరవాసులే సింహభాగం ఉంటారని అంటున్నారు. అందుకు కారణం నగరంతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ కొందరికి ఓట్లుండడం, ఇక్కడ ఉంటున్నప్పటికీ సొంత జిల్లాల్లో ఓటర్గా నమోదుకు ప్రాధాన్యతనిస్తుండడం తదితరాలు ఇందుకు కారణాలుగా చెబుతున్నారు. కాగా ముసాయిదా జాబితా తర్వాత ఎన్ని ఓట్లు తగ్గుతాయో స్పష్టం కానుంది. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఓటర్ల నమోదు ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. అర్హులైన ఓటర్లు జాబితాలో చేరకుండా అడ్డుకుంటూ క్షేత్రస్థాయి అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు తెస్తున్నారని తెలిపారు. రామచంద్రరావు నేతృత్వంలోని ప్రతినిధి బృందం సోమవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని కలిసి వినతి పత్రాన్ని సమర్పించింది.
ప్రక్రియలో ఇబ్బందులను ఆయనకు వివరించారు. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రాంతాల్లో వేలాది మంది ఉద్యోగులు, ఇతర రాష్ట్రాల వారు స్థిరపడ్డారని, వారంతా నివసిస్తున్న చోట ఓటు నమోదు చేసుకునే అవకాశం ఉందని అన్నారు. బిఎల్ఓలపై రాజకీయ నేతలు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త ఓటర్లను చేర్చుకోకుండా వారిని భయపెడుతున్నారని తెలిపారు. నార్త్ ఇండియన్స్, ఐటీ ప్రొఫెషనల్స్ ఓట్లు నమోదు కాకుండా కుట్రలు జరుగుతున్నాయని, ఇది ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు. చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక 4 పార్లమెంట్ డివిజన్స్, చేవెళ్ల, సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజ్గిరి, ఈ 4 పార్లమెంట్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్రజలు చాలామంది ఇక్కడ వసిస్తున్నారు. మరి ఆ ఓట్లన్నీ కూడా భారతీయ జనతా పార్టీకు దగ్గరగా ఉంటాయి, వాళ్ళకు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కొన్ని పార్టీలు భావించి వారు ఎవరైతే బిఎల్ఓస్ ఉన్నారో వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళని అనేక రకాలంగా వాళ్ళ మీద భయపెట్టించి ఆ ఓట్లన్నీ కూడా నమోదు కాకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది స్పష్టంగా నేను కూడా కళ్ళారా చూసినటువంటి ఒక విషయము. ఆ పార్టీ, ఎంఐఎం పార్టీ, ఈ రెండు కూడా ముఖ్యంగా మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఓల్డ్ సిటీలో ఈ యొక్క ప్రయత్నం బాగా జరుగుతూ ఉన్నది.